కేంద్ర ప్రభుత్వం గ్రామీణ నిరుపేదలకు షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకానికి ఆధార్ ఆధారిత వేతన చెల్లింపులను అమలు చేయనుంది. దీంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా సుమారు 9 కోట్ల మంది గ్రామీణ నిరుపేద కార్మికులు ప్రభావితం కానున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి నిరుపేదల బతుకుల్ని చిన్నచూపు చూసింది. ఉపాధి హామీ పథకంపై ఆధారిత వేతన చెల్లింపు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో దాదాపు 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికుల్ని అనర్హులుగా మారే ప్రమాదం ఉందని నరేగా సంఘర్ష్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ పౌర సంఘాలతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చిందో చెప్పాలని కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఆధారిత వేతనాల చెల్లింపులను ఈ నెల 1 నుంచి కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పేదలు, అణగారిన వర్గాలు, శ్రామికుల పట్ల కేంద్రం అత్యంత నిర్దయగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం ద్వారా 8.9 కోట్ల మంది ఉపాధి కార్మికులతో పాటు యాక్టివ్ కార్మికుల్లో 1.8 కోట్ల మంది పని హక్కును, వేతనాల్ని పొందే హక్కును కోల్పోనున్నారు. గతేడాది ఆగస్టులోనే ఆధారిత వేతనాల చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని డెడ్ లైన్ ను 2023 డిసెంబర్ 31కి మార్చింది. ఎన్నికలు పూర్తయి ఓట్ల అవసరం తీరడంతో కేంద్రం కొత్త విధాన అమలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గత ఏడాది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నరేగా సంఘర్ష్ మోర్చా సహా వివిధ సంఘాలు 60 రోజుల పాటు ధర్నా చేపట్టాయి. గత 2 ఏళ్లలో 7.6 కోట్ల మంది రిజిస్టర్ కార్మికులు జాబ్ కార్డు కోల్పోయారు. దీంతో వీరంతా పని హక్కును కోల్పోయారు. ఆధారిత చెల్లింపుల విధానాన్ని తప్పనిసరి చేయటం ద్వారా 2022-23లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాబ్ కార్డులను తొలగింపునకు సిద్ధపడింది. మొత్తం కార్మికుల్లో 87.52% యాక్టివ్ వర్కర్స్ మాత్రమే ప్రస్తుత ఏబీపీఎస్ కు అర్హులవుతున్నారు. గత 11 నెలల్లో 12.5% మంది అనర్హులయ్యారు. 2021-22లో 4.74% మంది, 2022-23లో 19% మంది, 2023-24లో 7.72% మంది ఇప్పటికే అనర్హులుగా మారారు.